హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్చి 25వ తేదీన మనకు చంద్రగ్రహణం, అలానే కాకుండా పౌర్ణమి ఈసారి ఏంటంటేనండి, హోలీ పౌర్ణమి వచ్చిన రోజునే గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఎంతో అంటే ప్రాధాన్యమైనది. ఈసారి హోలీ పండుగ రోజున గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఎంతో అరుదైన ఘటన. చంద్రగ్రహణం ఈ ఏడాది అంటే తొలి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీన ఏర్పడుతుంది అన్నమాట. అనగా ఏంటంటే చక్కగా ఈ గ్రహణం ఏంటంటే 4 గంటల పాటు ఉంటుంది. మార్చి 25వ తేదీ ఉదయం 10:40 ప్రారంభమై మధ్యాహ్నం 3:01 వరకు ఉంటుంది. ఏంటంటే ఈ గ్రహణం అనేది మనకు ఉంటుందన్నమాట. ఇది కన్యా రాశిలో ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రగ్రహణం సమయంలో ఏంటంటేనండి శుభకార్యాలు చేయడం అంటూ నిషేధిస్తూ ఉంటారు. దీనితో పాటు ఏంటంటే కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా మంచిదన్నమాట. చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పసుపు డబ్బాలో ఏం వేసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటేనండి, మా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏంటంటే గ్రహణం వదిలిపెట్టిన తర్వాత ఏంటంటేనండి ఇంటిని ఖచ్చితంగా తడిగుడ్డ వేసి మనం తుడుచుకోవాలి. ఇంటిని కడిగేటప్పుడు, ఇంటిని తుడిచేటప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా రాళ్ళ ఉప్పు, పసుపుని వేసి మీరు కనుక ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లుకొని ఇలా గ్రహణం తర్వాత అంటే ఇంటి ముందు కూడా నీళ్ళను చల్లేసుకొని ఇంటి ముందు కూడా కడిగేసుకోండి. ఆ తర్వాత ఏంటంటేనండి చక్కగా ఇలా ఆచరించుకోండి. తర్వాత ఏంటంటే అంటే అదే సమయంలో గ్రహణం మనకు ఏర్పడి ఇంకా వదిలిపెట్టిన తర్వాత ఇలా ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇంట్లో ధూపం వేసుకోవడం, ఇంటి చుట్టూ చక్కగా ఏంటంటే పసుపు నీళ్లను చల్లుకోవడం, ఇలా చేస్తే మంచి శుభ ఫలితాలను చూడగలుగుతాము. అలాగే కాకుండా ఏంటంటే గ్రహణం పట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పడుతుంది. ఈ గ్రహణం ఏంటంటే పగటిపూటే ఏర్పడుతుంది కాబట్టి ఆ సమయాలలో ఏంటంటే ఏ ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ఆహార పదార్థాలపై ఖచ్చితంగా ఏంటంటే దర్భాలను వేసుకోండి. ఇంకా అనంతరం ఏంటంటే మన పిల్లలు కానీ మనం కానీ తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే మనకు ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కడుపు బాగా నొప్పి లేవటం అనేది మనం చూస్తూ ఉంటాం. మీ ఇంటిలో ఉండే పచ్చళ్ళు అలానే కాకుండా రోజులు నిల్వ ఉండాలంటే ఆహార పదార్థాలపై గరిక అంటారు కొంతమంది దర్భా అంటారండి. దీన్ని దర్భా గడ్డిని వేసుకోండి. ఇలా గరికను లేదా దర్భా గడ్డిని వేసుకోవడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ అనేది మనకు పడదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే పాడైపోదని పండితులు చెప్తున్నారు. అలాగే ఈరోజు తలకు నూనె రాసుకోకూడదు. అలాగే వచ్చేసి ఏంటంటే గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు. చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదండి. అలా తాకితే గ్రహణం సమయంలో కత్తిపీట ఇలాంటి వస్తువులు అస్సలు ఉపయోగించకూడదు. పదునైన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు. అలా మనం ఏంటంటేనండి ఉపయోగిస్తే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. చంద్రగ్రహణం సమయంలో ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు, ఇంట్లో ఉండాలి, విశ్రాంతి తీసుకోవాలి, పడుకుని ఉంటే చాలా చాలా మంచిదని పండితులు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలను తప్పకుండా ఆచరించండి. తప్పనిసరిగా ఏంటంటే గ్రహణం అయిపోయిన తర్వాత ఆ ఉప్పుని పసుపుని వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు మనకు గ్రహణం హోలీ, అలానే సోమవారం, దానికి తోడు ఏంటంటే కనుక లక్ష్మీ జయంతి అన్నమాట. పర్వదినం అండి. ఇది చాలా శక్తివంతమైనదండి. ఇలాంటి రోజు ఉంటే మనకు 100 సంవత్సరాల క్రితం వచ్చిందంట, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు వస్తుందని మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఏంటంటేనండి మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోండి. పసుపు శుభకరమైనది, మంగళకరమైనది.
ఆనందకరమైనది, శుభాలను సూచిస్తుంది. పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. పసుపుతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా కలుగుతుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మన ఇంటి పసుపు డబ్బాలో ఇది వేసుకోవడం వల్ల మన సంపాదన విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఏంటంటేనండి పసుపు డబ్బాలో ఇది వేయండి. అలా వేయడం వల్ల ఏంటంటేనండి బిచ్చగాడు సైతం కోటీశ్వరుడుగా ఇంట్లోకి ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఈరోజు లక్ష్మీ జయంతి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసుకుంటారో వారికంతా కూడా మంచి జరుగుతుంది. వాళ్ళ ఇల్లు తూలతూగుతూ ఉంటుంది. సుఖ సంతోషాలతో ఆనందకరమైన వాతావరణం అనేది అక్కడ ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి మన ఇంటి పసుపు డబ్బా నార్మల్గా ఏంటంటే కొంతమంది స్టీల్ డబ్బాలో, కొంతమంది పసుపు డబ్బా ఏంటంటే నార్మల్ డబ్బాలో వేసుకుంటారు. ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ డబ్బాలో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మీ ఇంటికి ధనం రావాలన్నా, సంపద పెరగాలన్నా ఇబ్బంది ఉండకూడదు, బాధ ఉండకూడదు. ముఖ్యంగా మన ఇంట్లోకి అమ్మవారు రావాలి, అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పని అయితే చేయండి. ఏం చేయాలి అంటే ఈరోజు మనం ఉదయం పూజలు చేసినా, పరిహారాలు చేసినా పెద్దగా ఫలించవు కాబట్టి 3 గంటలు దాటిపోయిన తర్వాత, ఎందుకంటే ఆ గ్రహణం అనేది 3 గంటల 1 నిమిషానికి పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవడం, స్నాన కార్యక్రమాలు చేసుకోవడం, అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకోవడం, లేదంటే మనం ఏంటంటేనండి గంగా జలాన్ని చిలకరించుకోవడం, ఇలాంటివి చేయండి. చేసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుడి ముందు దీపం పెట్టండి. దేవుడి పటాలను శుభ్రం చేసి దీపారాధన ఖచ్చితంగా చేయండి. ఏం చేయాలి అంటే లక్ష్మీ జయంతి రోజు కూడా ఈరోజు లక్ష్మీ జయంతి ఉంది కాబట్టి అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే ధనం విపరీతంగా వస్తుంది, కష్టం అనేది తీరుతుంది, బాధ నుంచి బయటపడగలుగుతాము, అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుందన్నమాట. మీరు ఇలా ఏంటంటే మా ఇంటికి లక్ష్మీదేవి రావాలి, అమ్మవారు రావాలి, మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి, మా సంపాదన పెరగాలి అనుకునేవారు గుర్తుపెట్టుకోండి, 2 యాలకులు తీసుకోండి. యాలక్కాయలు ఏంటంటే మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, పచ్చ కలర్లో ఉండే యాలక్కాయలు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి. డబ్బుని యాలకులు అంటే పచ్చ కలర్తో పోలుస్తూ ఉంటారండి. కాబట్టి ఈ యాలకులు ధనాన్ని రప్పిస్తాయి అన్నమాట. ధన ద్వారాలను తెరిపించే, డబ్బు వచ్చేలాగా చేయడానికి యాలక్కాయలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకొని ఈ పని అయితే చేయండి. ఇలా కనుక చేసినట్లయితే ఇబ్బందులు అనేవి ఉండదు, బాధ అనేది ఉండదు. అలానే కాకుండా మీకు తీరని ధనలాభం, ధన సమస్య ఉంది, ధన సమస్యలతో మేము సతమతమైపోతున్నామండి అనుకునేవారు డబ్బు అనేది బాగా వస్తుందన్నమాట. యాలక్కాయలను మనం ఇంటి పసుపు డబ్బాలో ఉంచడం వలన బ్రహ్మాండమైన ఫలితం అనేది మనం చూడగలుగుతాము. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారని మనకు పండితులు కూడా చెప్తున్నారన్నమాట. చాలామంది ఏంటంటేనండి ఆడవాళ్ళు వంట చేస్తే రుచి పచి ఉండదు, ఇంట్లో ఏంటంటే అసలు వంట చేస్తే వాళ్ళు తినడానికి కూడా వారే ఇష్టపడకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకంటే ఇంట్లో ధన సమస్య రావడానికి కూడా కారణం అవుతుంది. దుష్ట శక్తులు మన ఇంట్లో ఉండడానికి అలా మనకి ఇబ్బంది అనేది కలిగిస్తూ ఉంటాయన్నమాట. అలా కలగకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అంటే కనుక ఇలా మీ యొక్క పసుపు డబ్బాలో యాలకులను వేసి పెట్టండి. ఈ యాలకులను పూజించుకోండి, అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని అనంతరం ఆ యాలకులు 2 పసుపు డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది. ఇంతటి తిథి వార నక్షత్రం ఇలాంటివి మళ్ళీ రావు. చాలా పవర్ఫుల్ కనుక మనం దీనిని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సద్వినియోగం చేసుకున్నా మనకు మంచి రిజల్ట్ అనేది రావడం అయితే మనం ఖచ్చితంగా చూస్తామన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.